కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతమయ్యాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి భవనంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే మీడియా సమావేశం నిర్వహించి విజయవంతమైన సరస్వతి పుష్కరాలపై మాట్లాడారు. 12 రోజుల పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం సహకారంతో సరస్వతి పుష్కరాలను విజయవంతం చేశామని తెలిపారు. విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందిని వారు అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ మయాంక్, అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్, కాటారం డిఎస్పీ రామ్మోహన్, డిపిఆర్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. Issue and they do not get any problem at all in their pilgrimage. So before పుష్కరాలు ముందు మనం ఒక ఘాట్, సరస్వతి ఘాట్ 86 మీటర్ ఘాట్ మనం తయారు చేసాం. ఇది ఆనరబుల్ సీఎం సార్ ఇది ఫస్ట్ డే ఇనాగ్రేట్ చేశారు. సిమిలర్లీ సరస్వతి అమ్మవారి స్టాచ్యూ కూడా అక్కడ ప్లాన్ చేశాం. అండ్ సరస్వతి ఘాట్ ఇది వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ ఘాట్ ఉంది ఇక్కడ మనం మొత్తం తెలంగాణ స్టేట్లో. ఎందుకంటే ఇక్కడ మనం హారతి ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేశారు. సో హారతి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇక్కడ కాశీ నుంచి మన 12 days కాశీ నుంచి పండిట్స్ వచ్చారు. అండ్ డైలీ 7 PM నుంచి 7:45 PM వరకు డైలీ సరస్వతి ఆర్తి అక్కడ మనం ఆర్గనైజ్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్సో లైవ్ టెలికాస్టెడ్ ఆల్ ఓవర్. సో అది సరస్వతి ఘాట్కి మనం మొత్తం పబ్లిక్కి కూడా అది దట్ ఆర్తి వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఫ్యాక్టర్ మన సరస్వతి పుష్కరాలకి. సిమిలర్లీగా భక్తుల కోసం మనం అక్కడ త్రివేణి సంఘం ఎవరైనా వస్తే మనం చేంజింగ్ రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా మనం ప్లాన్ చేసాం. బాతింగ్ షవర్స్, కూలింగ్ షెడ్స్ కూడా మనం ఏర్పాటు చేసాం. అండ్ అక్కడ ఫ్లోటింగ్ బ్యారికేడ్స్ ఉన్నాయి. సో ఫ్లోటింగ్ బ్యారికేడ్స్ మీరు ఆల్రెడీ చూసారు. మనం ఒక పాయింట్ వరకు దే వర్ అలౌడ్ టు హ్యావ్ బాత్. ఆ తర్వాత ఆ ఫ్లోటింగ్ బ్యారికేడ్ ఇస్ అ డేంజర్ పాయింట్. ఆ తర్వాత పబ్లిక్ వాజ్ నాట్ అలౌడ్ టు గో. సో ఫర్ దాట్ మనం 50 మీటర్స్లో ప్రతి 50 మీటర్స్లో ఒక స్విమ్మర్ పెట్టాం. సిమిలర్లీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా పెట్టాం. సో అది కూడా మన సేఫ్టీ అండ్ ప్రికాషన్ ప్రకారం మనం చేసాం. సో వీ హ్యాడ్ ఫస్ట్ టైం మన స్టేట్లో ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ వాజ్ డిప్లాయిడ్. సో ఇది 12 days సరస్వతి పుష్కరాలు అది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దాంట్లో 30 lakh plus డివోటీస్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం వెహికల్స్ గురించి చెప్తే టోటల్ 1.7 lakhs plus టోటల్ వెహికల్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఈ సరస్వతి పుష్కరాల కోసం మన పోలీస్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక మంచిగా కొన్ని మంత్స్ నుంచి ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి ఇలాబరేట్గా సెక్యూరిటీ తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ మాస్టర్ ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరాల్లో టోటల్ 3000 plus పోలీస్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో స్పెసిఫికలీ కొన్ని ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, స్పెసిఫికలీ రాచకొండ అండ్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ పోలీస్ పర్సన్ కూడా పిలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మనము కొన్ని 1 way, 2 ways, విఐపి రూట్స్, స్పెసిఫిక్ రూట్స్ ఫర్ ద ఆర్టీసీ షటిల్ బస్సెస్ అది కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొన్ని ఏరియాస్కి మనము ఓన్లీ పెడెస్ట్రియన్ జోన్ అంటే నో వెహికల్ జోన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాం. కన్సిడరింగ్ కాళేశ్వరం అంటే ఒక చిన్నగా టౌన్ ఉంది. అక్కడ హార్డ్లీ 4000 పాపులేషన్, 3 to 4000 పాపులేషన్ ఉంది. మన స్టాఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే 3000 ఉంది, ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ 3000 plus ఉంది. సో ఇట్ ఈస్ ట్వైస్ ఆఫ్ టోటల్ పాపులేషన్. అదే వచ్చిన తర్వాత కూడా మనము చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేసాం, స్పెసిఫిక్లీ ఫర్ ద అకామిడేషన్. సో ఆ కోసం కూడా కొన్ని టెంపరీ రూట్స్